కమ్మడి కథ చెప్తా అంటే పోతా ఇట్లనే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పడ్డా. నేను పోతా. ఇప్పుడు నువ్వు దొరికావు కదా, మిగిలిన కదా నీకు చెప్తావు. ఏం కదా అదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. నేను పోతా. పాండవనవాసం పోయి అట్లా యశోడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాను. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాను. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాను. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాను. ఇదంతా ఎవరు చూసింది అనుకున్నావు? ఎన్టీ ఊరు చూసిన బిడ్డ. ఎన్టీ ఊరు అంటే ఏమనుకున్నావు? విశ్వామిత్రుడు. హిందుస్థాన్ లో అసలు యాక్టర్ లేనే లేడు. వాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్తుగా లేక భీమినేశ్వరం కట్టింది కదా, గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. అంతే పోయి పాత పెట్టెలో పిచ్చారంటే అట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తారు? గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. అప్పుడు అది అప్పుడు సేకు మిగతా కథ చెప్తాను నేను. ఇలా ఇంటి వాడు గద పట్టుకుని పిసుకుతాడా? ఇది ఎవరు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాగ్ పట్టుకుని పిసుకుతా ఉంటాడు. ఇది కపిల్ దేవ్కు నచ్చలా. కపిల్ దేవ్ రవిశాస్త్రి చెప్పిండు. రవిశాస్త్రి బడా గుసా సర్రన కారేసుకొని పోయి కన్నమ్మని పిలుచుకొచ్చిండు. కన్నమ్మ అంటే ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గవర్నమెంట్ ఆర్టిస్ట్ మళ్ళా జయప్రద సిస్టర్, మీనాక్షి శేషాద్రి డాక్టర్, శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్ హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్ కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు. కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెప్తే హేమమల్లి రాజబాబు సన్న బయడు వేలగిరి పిలుచుకొచ్చిండు. వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తాడు అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? ఇంకా నన్ను వదిలేరా? అదే పొద్దున పడ్డ చేప తీరినైపోయింది నా బతుకు. ఏడు బాబు ఏమన్నా పొద్దున పడ్డ చేపలు అన్నావా? అయ్యో